షాలోమ్ అందరికీ వందనాలు. మనం ఈ హెబ్రీ భాషని నేర్చుకోబోయే ముందుగా మనం రోజు పలుకుతూనే ఉంటాం హెబ్రీ భాష. అవునా కాదా? ఎవరన్నా చెప్పండి. రోజు పలుకుతూ ఉంటాము హెబ్రీ భాషని. అవును సిస్టర్. అవును కదా! రోజు ఏం పలుకుతాం మనం ప్రార్థన చేసినప్పుడు? ఆమేన్. ఆమేన్ అంటాం చివర కదా! ప్రతిరోజు పలుకుతాం. ఆమేన్ అంటాం. ఆమేన్ అనే ఈ పదం దానికి ట్రాన్స్‌లేషన్ లేదు. ఏ భాషలోకి ట్రాన్స్‌లేషన్ లేదు. ఏ భాష మాట్లాడే వాళ్ళైనా ఆమేన్ అని అంటారు. అలాగే హల్లెల్. హల్లెల్ అంటే స్తుతి. హల్లెలూయా. యా అంటే దేవుడు. దేవునికి స్తుతి అని అర్థం. ఈ హల్లెలూయా అనే మాట కూడా అందరం పలుకుతాం. ఈ హల్లెలూయా అనే మాట కూడా ట్రాన్స్‌లేషన్ లేనిది. అంటే దేవునికి స్తుతి అని, దేవునికి స్తుతి చెల్లించండి అని ట్రాన్స్‌లేషన్‌లు ఏవేవో రాసినప్పటికీ అది కరెక్ట్ కాదనమాట. అది సరైన అర్థాన్ని ఎవ్వరు ట్రాన్స్‌లేషన్ చేయలేరు. అది పరలోకంలో కూడా పలికే భాష కాబట్టి హల్లెలూయా, ఆమేన్ అనే ఆ 2 మనం పలుకుతాం. హెబ్రీ భాష. అంతేకాకుండా మనం తెలుగు బైబిల్ చదివినప్పుడు గానీ, ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు గానీ, మనం బైబిల్‌లో చాలా పదాల్ని, హెబ్రీ పదాల్ని చదువుతూ ఉంటాం. అంటే మనం తెలుగులో చదివినప్పుడు తెలుగు అక్షరాలతో చదువుతూ ఉంటాం. కానీ అవన్నీ చాలా పర్సెంట్ ఒక 30-40% మనం హెబ్రీ పదాలనే చదువుతూ ఉంటాం. ఆ పదాలకి కొన్ని చోట్ల అర్థాలున్నాయి గానీ, అంత కరెక్ట్‌గా ట్రాన్స్‌లేషన్‌లు జరగలేదనమాట. అంత గొప్ప అర్థాలున్నాయి హెబ్రీ భాషలో. మనం ఆదికాండంలోనే చాలా పదాలను చూస్తాం. ఈ హీబ్రూ భాష మనం ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలి? అంటే బైబిల్ ఒరిజినల్‌గా బైబిల్ చెప్పొచ్చండి? ఆ! మన బైబిల్ ఒరిజినల్‌గా హీబ్రూలో ఉంది కాబట్టి మనకి ఒరిజినల్ ట్రాన్స్‌లేషన్ అర్థమవుతే ఇంకా వి కెన్ అండర్‌స్టాండ్ వెరీ బ్రీఫ్‌లీ అంటే ఎలాబొరేట్‌గా అర్థం చేసుకోవచ్చు. అదే. రైట్ మా. అయితే బైబిల్ అంతా కూడా చూస్తే మనకి పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 ఉన్నాయి గదా! ఈ బైబిల్‌లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథాన్ని హీబ్రూ భాషలోనే రాశారు. అక్కడక్కడ కొన్ని అధ్యాయాలు అరామిక్ భాషలో ఉన్నాయి. కొన్ని అధ్యాయాలే అవి దానియేలు గ్రంథంలో అట్లా ఉన్నాయి. కానీ మొత్తం హీబ్రూ భాషలోనే రాయబడింది. ఈ ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి అనంటే హీబ్రూ నేర్చుకోవాలి. దేవుడు తనని గూర్చి తెలుసుకోవడానికి ఉద్దేశించి ఈ ఆయన ఆయన ఉద్దేశంతోనే ఈ ఈ బైబిల్‌ని రాయించాడు. హెబ్రీ భాషలో రాశారు. ప్రపంచ మొదటి భాష హీబ్రూ. దేవుడు మాట్లాడిన భాష. ఇశ్రాయేలీయులకు పితరులున్నారు గదా! వాళ్ళు మాట్లాడిన భాష అంతా గూడా హీబ్రూ భాషే. దేవుని గురించి, మానవుని గురించి, దేవుడు ఉద్దేశించిన దాన్ని అంటే దేవుని హృదయ భావనను మనం సరిగా అర్థం చేసుకోవడానికి మనం హీబ్రూ బైబిల్ చదవాలి. అప్పుడే మనం దేవుని యొక్క హృదయ స్పందన ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన గుణలక్షణాలేంటి, ఆయన స్వరూప స్వభావాలేంటి, లేకుంటే మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలేంటి, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. కరెక్ట్‌గా తెలుసుకోగలుగుతాం. అంటే ఇంతవరకు తెలియదా అంటే తెలుసుకుంటాము. ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి మనకి వీలవుతుందనమాట. మనం ఎక్కువగా ఇంకా తెలుసుకొని దేవునిలో ఆనందించటానికి, దేవుని ఘనపరచటానికి మనకి అవకాశం ఉంటుంది. మరి హీబ్రూ భాష ఎవరు నేర్చుకోవచ్చు అనంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. అయితే క్రైస్తవులు సులువుగా నేర్చుకునే వీలుంది. ఎందుకంటే క్రైస్తవులమైన మనకి హెబ్రీ భాషలో మా పదాలని ఎక్కువగా రోజు మనం చదువుకుంటూనే ఉంటాము. కనుక దాన్ని మన భాషలో చదువుకుంటున్నాము. హెబ్రీ భాషలో దాన్ని మనం చదవడము, రాయడము దాని యొక్క ఉపయోగం, అర్థాలు, ఆ భావన సరిగ్గా వచ్చేటట్టు మనం నేర్చుకోగలుగుతాం. అంతేకాకుండా పాస్టర్స్ అయిన వాళ్ళకి అంటే బోధకులకి చాలా అవసరం. హెబ్రీ భాష చాలా అవసరం.
హెబ్రీ భాష నేర్చుకోవడం వలన ఉపయోగం ఏంటి అంటే ఇదే. సరైన అవగాహన కలిగి మనం దేవుని గూర్చిన జ్ఞానంలో ఫలించటానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన భాష. హెబ్రీ భాష ప్రత్యేకమైన భాష. దీన్ని సెమిటిక్ లాంగ్వేజ్ అంటారు. ఈ సెమిటిక్ లాంగ్వేజ్ చాలా పురాతనమైంది లేదా ప్రాచీనమైంది అని కూడా మనం అనొచ్చు. చాలా పురాతనమైన భాష. అయితే ఈ భాష మొదట్లో మోషే వాళ్ళు రాసినప్పుడు ఆ భాష వేరు. ఏన్షియంట్ హిబ్రూ వేరు అనమాట. ఏన్షియంట్ హిబ్రూ వేరు. దావీదు కాలం నుండి మోడర్న్ హిబ్రూ వచ్చేసింది. దావీదు కాలం నుండి కొంచెం మార్పులు వచ్చేసినాయి అక్షరాల్లో. అంతకు ముందు రాసినప్పుడు మోషే రాసినప్పుడు మన ధర్మశాస్త్రం ఆయనే కదా రాసింది. ఆయన రాసినప్పుడు కొన్ని గుర్తులు రాసేవాడనమాట. ఇప్పుడు ఆలిఫ్ అనే మొదటి అక్షరం ఉంటే దానికి ఒక ఎద్దు ముఖం అలా రాసేవాడు. ఎద్దు ముఖాన్ని గీసేవాడనమాట. అది ఆలిఫ్ అంటే. అట్లాగే బేత్ అని రెండో అక్షరం. బేత్ గీయాలంటే ఒక ఇల్లు బొమ్మలాగా గీసేసేవాడనమాట. అట్లా బొమ్మలతో ఉండేది. అందుకని దాన్ని చిత్రలిపి అంటారు. హెబ్రూ భాష మొదట్లో చిత్రలిపిలోనే రాసుకునేవాళ్ళు వాళ్ళంతా కూడా. ఆ చిత్రలిపి మారి దానికి ఇంకొంచెం మోడరేట్ చేసేసి దావీదు కాలం నుండి ఒక అక్షరాల్లాగా తయారు చేశారు. ఆ అక్షరాలను కూడా ఇప్పుడు 2-3 శతాబ్దాల్లో క్రీస్తు శకం 2 శతాబ్దంలోనే ఇంకా మార్పులు చేసి మనం చదువుకోవడానికి వీలుగా ఇంకా ఇంకా బాగా చేశారనమాట ఇప్పుడు. అంటే వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళు రాసేటప్పుడు ఓన్లీ కాన్సనెంట్సే ఉంటాయి. కాన్సనెంట్సే ఉంటే దాన్ని చదవడం చాలా కష్టం. అంటే హల్లుల్ని మనం చదవలేం గదా! ఖ, గ అలా ఉంటాయి గదా! హల్లులంటే. వాటిని మనం చదువుకోలేము. వాళ్ళైతే వాళ్ళు వోవెల్స్ కలుపుకొని మనసులోనే కలుపుకొని చదివేసేవాళ్ళు. వాళ్ళకంత తెలివితేటలు, అంత జ్ఞానం ఉంది. మనమైతే చదవలేం. ఈ ఏన్షియంట్ హిబ్రూని గాని వోవెల్స్ లేకుండా గాని మనం చదవలేం. అందుకని 2వ శతాబ్దంలో కొంతమంది ఏం చేశారంటే పండితులు వోవెల్స్ తయారు చేశారు. అవి ఓన్లీ కాన్సనెంట్సే 22 అక్షరాలు ఉంటాయి. ఆ 22 అక్షరాలకి కొన్ని అచ్చుల్ని పెట్టారు. మనకి తెలుసు మనం ఇంగ్లీష్‌లో ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ వీటిని మనం అచ్చులు అంటాం గదా! ఏ, ఈ, ఐ, ఓ, యు వీటిని తయారు చేశారు. వీటిని గుర్తులు పెట్టడం తయారు చేశారనమాట. ఆ గుర్తులు పెట్టడం ద్వారా మనం పలకగలుగుతాం. లేకపోతే ఆలిఫ్‌ని లఫ్ అనాల్సి వస్తుంది. అలా అసలు మనం అనేది రాదనమాట. కనుక ఇవన్నీ ఇలా తయారు చేశారు. మరి నోవహు 3 కుమారులు ఉన్నారు గదా! ఈ నోవహు 3 కుమారుల్ని పెద్దవాడు యాపెతు, తర్వాత హాము, తర్వాత ఆయన షేము. అయితే మన తెలుగు బైబిల్‌లో ఎలా రాసి ఉంటుంది? తెలుగు బైబిల్‌లో షేము, హాము, యాపెత్ అని ఉంటుంది. అంటే అట్లా ఎందుకు రాయబడింది? ఇప్పుడు షేము పెద్దవాడా? కాదు కదా! షేము పెద్దవాడు కాదు, చిన్నవాడే. కానీ షేము అని ముందు వచ్చింది. అంటే ఇది భాష కుడి నుంచి ఎడమకి రాసే భాష కాబట్టి కుడివైపు నుండి రాసుకుంటూ వచ్చినప్పుడు ముందు యాపెత్తు, తర్వాత హాము, ఆ తర్వాత షేము వస్తాడు. ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు మనకి తెలుగు భాష ఇంగ్లీష్ బైబిల్ ఇంగ్లీష్‌లో నుండి ఇంగ్లీష్‌లో కూడా అలాగే ఉంది. మనకి తెలుగు భాషలోనికి ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఇలా రాశారనమాట. ముందు షేము, తర్వాత హాము, తర్వాత యాపెత్ అని రాశారు. అప్పుడు బ్రాహ్మిన్స్ ట్రాన్స్లేషన్ చేశారు. కనుక వాళ్ళు అలాగే రాశారు. తెలుగు బాగా వాళ్ళు పండితులే, సంస్కృతం, తెలుగు పండితులే ట్రాన్స్లేషన్ చేశారు. అయితే షేముని మనం హెబ్రీ భాషలో అయితే సేమ్ అంటారు. సేమ్ అని వచ్చింది. ఇక్కడ షేమ్ అని మనకి తెలుగులో వస్తుంది. కనుక ఈ ఆయన షేము సంతానంలో ఈ సంతానం అంతా ఎటు అభివృద్ధి చెందారంటే ఆసియా ఖండంలో బాగా అభివృద్ధి చెందారు షేము సంతానం అంతా. హాము సంతానం వచ్చి ఆఫ్రికా, చైనా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందారు. యాపెత్ సంతానం వచ్చేమో
ఈ యూరప్ దేశాలుగా ఏర్పడ్డారు. అక్కడ అభివృద్ధి చెందారు. ఇలా ప్రపంచమంతా మనుషులు అభివృద్ధి చెందడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఆదికాండం 10:21లో చూడొచ్చు. 10:21 ఎవరైనా చదవండి. ఆదికాండం 10:21లో మరియు మరియు ఏరు యొక్క ఏబేరు కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడునకు షేముకు కూడా సంతానము పుట్టెను. ఆ! ఇక్కడ పెద్దవాడు ఎవరని తెలుస్తుంది మనకి అక్కడ ఆ వచనాన్ని బట్టి యాపెత్. జాపెత్. యాపెత్ పెద్దవాడని మనకు తెలిసింది. అయితే ఈ షేము సంతానాన్ని షమైట్స్ అని పిలిచారు. షేము సంతానాన్ని షమైట్స్ అని పిలిచారు. అందుకని ఈ సెమిటిక్ లాంగ్వేజ్ అనేది ఆ షమైట్స్ మాట్లాడే భాష అని వచ్చింది. ఇంకా మీరు పైన ఇప్పుడు చదివారు కదా, మొట్టమొదటి ఏ పేరు తగిలింది మనకి 10వ అధ్యాయం 21లో? 10వ అధ్యాయం 21లో ఏబేరు యొక్క ఏబేరు. కుమారులందరికీ అని ఉంది కదా. ఈ ఏబేరు. ఏబేరు గురించి మనం ఇంకా తర్వాత అధ్యాయాల్లో చూస్తాం. 11వ అధ్యాయంలో వంశావళిలో వచ్చాడు. షేము వంశావళి 11వ అధ్యాయము 10వ వచనంలో షేము వంశావళి ఇది అని రాసుకుంటూ వచ్చి 14వ వచనంలో షేలహు 30 ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను అని ఉంటుంది. షేలహు అని ఉంటుంది. అంటే షేలహు కుమారుడు ఏబేరు, అంటే షేము వంశావళిలో వచ్చినటువంటి ఏబేరు. ఈ ఏబేరుని హెబ్రీ భాషలో ఏ అని, ఈ అని అలాంటి సౌండ్స్ తో పలుకుతారు. మనకి తెలుగులో వచ్చి ఏ అని రాశారు. ఇంకా మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం దగ్గర లూకా సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూస్తే అక్కడ ఏబేరు పేరు హెబెరు అని ఉంటుంది. మత్తయి సువార్త లూకా సువార్త 3వ అధ్యాయము వంశావళి, యేసుక్రీస్తు వంశావళిలో కింద నుండి పైకి వస్తా ఉంటది కదా, 35వ వచనం చివర్లో అన్నమాట. చూడండి, హెబెరు షేలహుకు పుట్టాడని ఉంది. హెబెరు అని ఉంది. ఇక్కడ హెచ్ సౌండ్ వచ్చింది, హ అనే సౌండ్ వచ్చింది. హెబెరు ఇక్కడ అంటే కొంత ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. ఏ అనే అక్షరము, ఆ అనే అక్షరము ఇట్లా కొద్దిగా సౌండ్స్ తేడా వస్తూ ఉంటది. అది కాలం గడిచే దాన్ని బట్టి కానీ ఏమైనా కానీ. ఆది కాండంలో ఏ అని ఉంటే లూకా సువార్తలో హే అని ఉంది. కనుక ఈ ఎబెర్ నుంచి ఎబెరు వాళ్ళ సంతానం అంతా మాట్లాడే భాష, లేకుంటే షేము వాళ్ళ సంతానం అంతా మాట్లాడే భాష ఎబెర్ అని వచ్చింది. ఎబ్రిత్ అంటారు వాళ్ళని. ఎబ్రిత్ అంటారు, అంటే ఎబ్రియులు అని అర్థం. ఇబ్రిత్ అనొచ్చు, ఎబ్రిత్ అనొచ్చు. కనుక మనమేమో తెలుగులో హెబ్రియులు అంటాము, ఇంగ్లీష్లో హీబ్రూస్ అంటారు. అయితే ఇక్కడ హెబ్రీ భాషలోనే ఇబ్రీత్ అంటారు అనమాట. ఇబ్రీత్, ఈత్ అనేది అది బహువచనం అనమాట. అందుకని ఇబ్రీత్ అంటారు. ఈ సెమైట్స్ మాట్లాడే భాషని సెమిటిక్ లాంగ్వేజ్ అంటున్నారు. ఇంకా మరి యేసుక్రీస్తుని గురించి లేఖనాలు మనకి ఏం చెప్తున్నాయి అంటే, లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం ఎవరన్నా దయచేసి చదవండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీయు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అక్కడ ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తు దేవుడు అని తెలియజేస్తున్నాయి అని యేసు ప్రభువే చెప్పారు ఈ మాట. కనుక మనం వీటిని ఒరిజినల్ భాషలోనే మనం నేర్చుకోవడం ద్వారా మనకి ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడ ఈ మూడింటిని చూద్దాం. ధర్మశాస్త్రాన్ని హెబ్రీ భాషలో తోరా అంటారు. టోరా అనొచ్చు, తోరా అనొచ్చు.
TORAH. తోరా అంటే ధర్మశాస్త్రం. మరి ప్రవక్తల గ్రంథాలని నేవీయిం అంటారు. నేవీయిం. NEVIUM. NEVIUM. నేవీయిం అంటే ప్రవక్తల గ్రంథాలు. ఆ తర్వాత కెతూవిం. కెతూవిం అంటే KETUVIM. కెతూవిం. ఈ కెతూవిం అంటే కీర్తనలు. ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు ఇవన్నిటిని కలిపి ఇప్పుడు తోరా, నెవియం, కెతువింలో TNK ఉంది కదా. తోరా T, నెవియం N, K అంటే కెతువిం K. ఇలా తనక్ అన్నారు. పాత నిబంధన మొత్తాన్ని తనక్ అంటారు. తనక్ అని రాయడానికి మనం TANAK అని రాసుకోవచ్చు. పలకాలి కదా మనం. TNK అని మనం పలకలేం కాబట్టి అక్కడ మనం ఓవెల్స్ పెట్టుకోవచ్చు. TANAK. తనక్. తనక్ అంటే ఇప్పుడు హీబ్రూ భాషలో ఓల్డ్ టెస్ట్మెంట్ అన్నమాట. మరి న్యూ టెస్ట్మెంట్ ఏమో గ్రీకు భాషలో రాయబడింది. కనుక మనం హెబ్రీ భాషలో ఓల్డ్ టెస్ట్మెంట్ని హెబ్రీ భాషలో చదువుకోవటం ద్వారా మనకి అనేక విషయాలు తెలుస్తాయి. ఈ షేమ్ సంతానంలో నుండే అబ్రహాము రావడము, అబ్రహాముని దేవుడు ఎన్నుకొని అబ్రహాం ద్వారా ఇస్సాకునివ్వడము, ఇస్సాకు నుంచి యాకోబు, ఈ యాకోబు యొక్క 12 మంది సంతానం ద్వారా 12 గోత్రాలు రావడం, వాళ్ళందరినీ యాకోబు పేరు దేవుడు ఇస్రాయేలుగా మార్చేసి ఇస్రాయేలీలు అని అనడం జరిగింది. కనుక వీళ్ళు హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు గనక భాషను బట్టి హెబ్రీయులు అయ్యారు. యాకోబు సంతానం అంటే ఇస్రాయేలు సంతానం కాబట్టి ఇస్రాయేలీలు అయ్యారు. అట్లా వాళ్ళు వంశావళిని బట్టి వాళ్ళ యొక్క పుట్టకను బట్టి ఏమో యాకోబు పేరును బట్టి ఇస్రాయేలీలు, భాషను బట్టి హెబ్రీయులు, ఎవరిని బట్టి హెబ్రీయులు అనే వచ్చింది. మనం వీళ్ళని ఇబ్రిత్ అంటారని తెలుసుకున్నాం కదా. ఈ ఇబ్రిత్, ఈ హెబ్రీయుల గురించి మనకి చాలా చోట్ల దొరుకుతుంది. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 45వ వచనంలో బెరియానీయులలో హెబెరీయులు, హెబెరు వంశస్థులు అని రాసింది. ఈ హెబెరీయులు ఎవరంటే హెబెరు వంశస్థులు, అంతే. హెబెరు కనుక మనకి హెబ్రీలు అంటారనే పేరు హెబెరు నుంచే వచ్చింది. మనం ఇంకా ముందు నెక్స్ట్ క్లాసులప్పుడు చూద్దాము. ఈ హెబెరు అంటే ఆయనకున్న ఒక విశేషం ఏంటి, హెబెరు అనే పేరులోనే ఒక ప్రవచనం ఉంది. ఇవన్నీ మనం తర్వాత చూద్దాము. లూకా సువార్త 3వ అధ్యాయము మనం 35-36లో కూడా చూసాం. ఈ హెబెరు అనేది హెచ్తో మొదలైంది కదా. అట్లా ఆదికాండం 43-32లో ఒకసారి చూడండి. ఆదికాండం 43-32లో ఎవరన్నా చదువుతారమ్మా? అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. చూడండి, హెబ్రీయుల్ని దేవుడు ఎంతగానో హెచ్చిస్తే వాళ్ళకి హేయం అంట. వీళ్ళతో కలిసి భోజనం చేయడం హేయం అంట, హెబ్రీయులతో కలిసి. అంటే అసలు నిజంగా అయితే వీళ్ళకే హేయంగా ఉండాలి. ఇశ్రాయేలీలకే వాళ్ళతో కలిసి చేయడం అంటే హేయంగా వీళ్ళు ఫీల్ అవ్వాల్సింది. వాళ్ళు హేయంగా చూస్తారంటే వాళ్ళ భక్తి, వాళ్ళ పూజలు, వాళ్ళ దయ్య పూజలన్నీ ఐగుప్తు వాళ్ళవి అంత ఘనంగా ఎంచారు వాళ్ళు. అందుకని నిజదేవుడైన బిడ్డల్ని వాళ్ళు హేయంగా చూశారు. ఇంకా నిర్గమకాండం 1:15 చూద్దాము. నిర్గమకాండము 1:15. ఐగుప్తు రాజు షిఫ్రా పూయ అను హెబ్రీల మంత్రస్థానులతో మాట్లాడి, మీరు
హెబ్రీయులకు మంత్రసాని పని చేయుచు వాని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతికినీయడని వారితో చెప్పారు. చూడండి ఎంత ఘోరమైన పనులు చేశారు కదా. ఇక్కడ హెబ్రీ స్త్రీలకు నర్సులు అనమాట వాళ్ళు. వాళ్ళకి మంత్రసానులు అంటే వాళ్ళు హెబ్రీ వాళ్ళకి పని చేసేవాళ్ళు, అంతేగాని వాళ్ళు హెబ్రీలు కాదు. వాళ్ళకి ఆజ్ఞాపించాడు ఫరో. తర్వాత 1:22 కూడా చూడమ్మా. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతికినీడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఇదంతా కూడా అపవాది చేస్తున్న పని. హెబ్రీయుల్ని వృద్ధి చెయ్యాలనే దేవుని ఉద్దేశం అయితే ఆకాశ నక్షత్రాల్లాగా అపవాది వీళ్ళల్లో పనిచేస్తూ ప్రతి కుమారుణ్ణి నదిలో పారేసేయండి అని చెప్తున్నారు. తర్వాత నిర్గమకాండం 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. హెబ్రీయుల పిల్లలు అనేది వచ్చింది. ఇక వీళ్ళు హెబ్రీయులుగానే పిలువబడుతూ వచ్చారు. ఇది ఆదికాండం నుండే ఉంది. ఇక మనం చివరి వరకు చూస్తే క్రొత్త నిబంధనలో కూడా ఇక హెబ్రీయులు అనేది వస్తుంది, లేదా ఇశ్రాయేలీలు అనేది వస్తుంది. భాషను బట్టి చెప్పినప్పుడు హెబ్రీయులు అనిను, వాళ్ళ యొక్క తల్లిదండ్రులను బట్టి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు అని అలా దేవుడు పెట్టిన పేరును బట్టి పిలుస్తూ వచ్చారు. ఇంకొకటి చూద్దాము, హోషేయ 8:12. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి నియమించినను, వాటిని అతడు అన్యములుగా ఎంచెను. పరిశుద్ధమైన ఇదంతా ఎవరు రాయించారు? దేవుడే రాయించాడు కదా, దేవుడే రాయించాడు. అయితే వాళ్ళు అన్యములుగా ఎంచి వాళ్ళు శిక్షలు తెప్పించుకున్నారు దేవుని చేత. ఇదంతా మనం చూస్తున్నాం. కనుక దేవుడు మనకి రాయించి పెట్టాడు. ఇశ్రాయేలీల కోసమే కాదు, అసలు ఇశ్రాయేలీల చరిత్ర అంతా రాయించి పెట్టింది దేవుడు మన కోసమే. మనకు బుద్ధి వచ్చినట్లు, మనకు దృష్టాంతములుగా ఉండునట్లు అనే మాట మనం చూస్తాం కదా క్రొత్త నిబంధనలో. కనుక వాళ్ళ చరిత్ర మనం తెలుసుకోకపోతే మన చరిత్ర మనకి తెలియదు. కనుక వాళ్ళ చరిత్రను మనం కంపల్సరీగా తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు మనం అక్షరాలను ఒకసారి చూద్దాము. మీకు కనిపిస్తుందమ్మా? అక్షరాలు కనిపిస్తున్నాయా? ఓకే ఓకే. ఇవి 22 అక్షరాలు. 22 అక్షరాలు ఉంటాయి. మొట్టమొదటి అక్షరం చూడండి, ఆలెఫ్. ఆలెఫ్. ఈ ఆలెఫ్ అనేది ఆ అక్షరము సైలెంట్ అనమాట. దాన్ని సైలెంట్ గా ఉంటుంది. దాని యొక్క శబ్దం అనేది లేకుండా అది నిశ్శబ్దం అయినటువంటి అక్షరం అనమాట. కానీ మనం చదువుకోవడం కోసం మనం ఆలెఫ్ అంటాము. చదువుకోవడానికి, గుర్తుంచుకోవడానికి ఆలెఫ్ అంటాము. ఆ తర్వాత బేత్ అనమాట. 2వ అక్షరం బేత్ అంటారు. దాన్ని మధ్యలో ఒక చుక్క పెట్టి డాట్ పెట్టి రాస్తేనేమో అది బేత్ అంటాము, లేకుంటే వేత్ అంటాము అనమాట. ఆ తర్వాత గీమెల్ 3వది. ఈ 3 అక్షరాలను చూస్తేనే మనకి అర్థమవుతుంది ఆలెఫ్ అనేది దేవుని అక్షరం. ఏంటంటే తండ్రి అయిన దేవుని అక్షరం. 2వది చూస్తే బెత్ అనేది కుమారుడైన దేవుని అక్షరం. గీమెల్ అనేది పరిశుద్ధాత్మ దేవుని అక్షరం. అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఆ 3 అక్షరాల్లోనే మనకి తెలుస్తుంది అనమాట. అంటే వీటిని ఇంకా మనం తర్వాత క్లాసులో వివరంగా నేర్చుకుందాము. గీమెల్ తర్వాత ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరంతా నేర్చుకోవడానికి స్క్రీన్ షాట్ తీసుకోండి.
దాలెత్. దాలెత్ అంటే ద్వారము. ఇది యేసు ప్రభువే నేనే ద్వారం అని చెప్పాడు కదా! మార్గం, సత్యం, జీవం ఆయనే గదా! ఆయనే నేనే ద్వారాన్నని చెప్పాడు గదా! అది ద్వారం ఆయన. మా తర్వాత హే అంటారు. ఇది హే. ఈ హే అనేది మనకి దేవుడు మనకిచ్చిన ఊపిరి. ఆ తర్వాత వావ్. వావ్ అంటే మేకు అనే అర్థం వస్తుందనమాట. వావ్. ఇది మేకు అంటే యేసు ప్రభుకి సిలువలో కొట్టిన మేకులకు సాదృశ్యంగా ఉంటుంది. తర్వాత జైన్. జైన్ అంటే ఇది ఒక ఆయుధం. ఇది ఆయుధం అన్నమాట. ఇలా అన్ని అంటే తీర్పులు జరిగించడానికి గాని, వ్యవసాయ పంటలకు గాని ఉపయోగపడే ఒక ఆయుధం అన్నమాట. ఖేత్. ఈ ఖేత్ అనేది గూడా ఇలా ప్రతిదానికి ఒక అర్థము, చిత్రలిపి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఖేత్. తర్వాత టేత్. తర్వాత యోద్, కాఫ్, లామెద్, మేమ్, నూన్, సామెక్, ఐన్, పే, సాడే, కోఫ్, రెష్, షిన్, టవ్. ఇలా ఉంటే ఈ షిన్‌కి ఇంకోటి గూడా ఉంటది. షిన్, సిన్ అని 2 ఉంటాయి. షిన్ అని రాసేటప్పుడేమో మనం కుడి పక్కన ఒక డాట్ పెడతాము. సిన్ అని రాసేటప్పుడు ఎడమ వైపున పైన ఒక డాట్ పెడతాం. అలాగుంటదనమాట. ఇంకా ఇవే కాన్సోనెంట్స్. ఇవి ఓన్లీ హల్లులు మాత్రమేననమాట ఇవి. వీటిని పలకాలంటే మనం అచ్చుల సహాయం లేకుండా పలకలేం గాబట్టి, ఆ అచ్చుల్ని గూడా తయారు జేశారు. ఆ అచ్చుల్ని గూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని పలకడానికి మాత్రం మరి రోజు పలుకుతూ ఉంటేనే ఇవి మనకొస్తాయి. ఎందుకంటే అన్య భాష గాబట్టి, మనకి మన భాష కాదు గాబట్టి, ప్రతిరోజు పలుకుతూ, ప్రతిరోజు రాస్తూ ఉంటే మనకొస్తాయి. ఈ ఆలెఫ్ అనేది నేర్చుకోవటానికి చూద్దాం చూడండి. ఆలెఫ్ అనేది ఒక్కటే చూడండి. ఇది పిక్టోగ్రాఫ్ ఏంటంటే ఆక్స్ హెడ్. ఇందే చెప్పాను గదా! ఎద్దు తల. ఆ ఎద్దు తలలాగా అలాగుండేది ఏన్షియంట్ హిబ్రూ. మొదట్లో. ఆ తర్వాత కొంచెం మార్పు చేసి ఆ పక్కనుంది చూసారా మిడిల్ హిబ్రూ అలాగ రాసేవాళ్ళు. అలా చూసినా గాని ఎద్దు తల లాగా అనిపిస్తదనమాట. ఆ తర్వాత మన దావీదు కాలం అని చెప్పాం గదా! అప్పటికి ఇలాగ మారింది. దాన్ని ఇట్లా మార్చేశారు. మూడో చిత్రం. ఆ తర్వాత మోడర్న్ హిబ్రూ ఇలా ఉంటది. టెక్స్ట్‌లో ఇలా రాసుంటది. మనం అలా రాయలేంలో. అయితే టెక్స్ట్‌లో అలా ఉంటది. ఇది బైబిల్ హిబ్రూ బైబిల్‌లో ఇలాగ ఉంటది. కనుక మనం రాసుకొని నేర్చుకోవాల్సిందేంటంటే ఇదే లేట్ హిబ్రూ ఉంది కదా! అది నేర్చుకుంటాము. ఆ పక్కది గూడా చదవడానికి కావాలి గాబట్టి అది గూడా చూసి నేర్చుకుంటూ ఉంటాం అనమాట. టెక్స్ట్‌లో ఉన్నదది. మనం రాసేదేమో లేట్ హిబ్రూ రాస్తాము. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే పవర్, అథారిటీ, స్ట్రెంగ్త్. ఇంకా చాలా అర్థాలున్నాయి. అవన్నీ మనం తర్వాత చూద్దాము. ఒక 500 కంటే ఎక్కువ అర్థాలుంటాయన్నమాట. ఆలిఫ్ అనే అక్షరానికి ఎన్నో మీనింగ్స్ ఉంటాయన్నమాట. దీని సౌండ్ ఏంటంటే సౌండ్ అయితే మనం సైలెంట్ అనే చెప్తాం గానీ, పలకాల్సొచ్చినప్పుడు మాత్రం అహ్, ఎహ్ అని అట్లా అంటాం. అంటే పూర్తిగా పలకం. 1/4 సౌండే వస్తది. ఆ అనే సౌండ్ అయినా కంప్లీట్‌గా రాదన్నమాట. అహ్ అని, ఎహ్ అని అట్లా వస్తదన్నమాట. కనుక అంటే కింద అహ్ అంటేనేమో పటాక్ అనే వోవెల్ పెట్టినప్పుడు అహ్ అనొస్తుంది. శవ గాని అలాంటివి పెట్టినప్పుడు ఎహ్ అనే సౌండ్ వస్తుంది. ఇలాగా ఇది మీరు రాసుకోండి. లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మనం చూస్తే ఆలెఫ్ ఒక్కటే ఇలా రాయాలంటే ఒకటే సింగిల్. ఇది ఆలిఫ్ చూసారా? మధ్యలో అంటే లెఫ్ట్ పైనుంచి లెఫ్ట్‌కి మొదలుపెట్టి కిందికి రైట్‌కి రావాలి. ఒక గీత గీయాలి. గీత గీసిన తర్వాత మళ్ళా రైట్ సైడ్ పై భాగాన్ని నుండి ఒక వంపులాగా, ఒక హ్యాండ్ లాగా వస్తదనమాట. వంపులాగా రాయాలి. అలాగే మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆ గీతను ఆనుకొని కిందికి ఇట్లా తిరిగేసినట్టుగా వచ్చే ఒక హ్యాండ్ లాగా రాయాలి.
అంటే దీనికి ఎట్లా అంటే కింద ఒక హ్యాండ్ లాగా ఉన్నది మన హ్యాండ్, మ్యాన్ హ్యాండ్. ఈ మనిషి యొక్క చెయ్యిని ఇట్లా మూలగా క్రాస్ లాగా ఉన్న ఒక కర్ర లాంటిదనమాట ఆ గీత. అది యేసుక్రీస్తు శిలువ. ఆయన శిలువ త్యాగం ద్వారా పైన ఉన్నది ఒక హ్యాండ్ లాగా ఉంది గదా! అది దేవుని హస్తం. దేవుని హస్తానికి, మానవుని హస్తాన్ని కలిపేది ఆ మధ్యలో ఉన్నటువంటి శిలువ అన్నమాట. అలాంటి ఆకారాన్ని మనకిది ఇస్తుంది ఆలెఫ్. కనుక అలెఫ్‌లోనే ఇక్కడ యేసుక్రీస్తు గూడా దర్శనమిస్తూ ఉంటాడు. ఇది రాసేటప్పుడు చదరంగా రాయాలి. ఈ అక్షరాల్ని చదరపు గళ్ళల్లో రాయాలి. అంటే 2 మనకి రూల్స్ ఉన్న నోట్స్‌లో 2 రూల్స్ మధ్యలో రాస్తే మనకు అర్థమవుతుంది. గడిలోనే రాయాలి. పైన అక్షరం ఆనుకోవాలి. కింద గూడా అక్షరాలు ఆ అక్షరము ఆనుకోవాలన్నమాట. అలా రాయాలి. లెటర్స్. ఈ లెటర్స్ చూసినప్పుడు ఇక్కడ వీటిలో ఒక 5 లెటర్స్ మళ్ళా వేరుగా రాస్తారు. ఎందుకంటే పదాలు రాసేటప్పుడు ఈ చివర్లో వచ్చినప్పుడు మాత్రం అవి మార్పు చెందుతా ఉంటాయి. కాఫ్ ఉంది గదా! కాఫ్. రెండో లైన్‌లో కాఫ్ అనుంది. ఆ కాఫ్ అనే అక్షరాన్ని పదం చివర రాయాల్సొచ్చినప్పుడు కొంచెం మార్పు ఉంటుంది. వాటిని ఫైనల్ ఫార్మ్స్ అంటారనమాట. ఫైనల్ ఫార్మ్స్‌లో ఒక 5 లెటర్స్ ఉంటాయి. కాఫ్, మేమ్, నూన్, మేమ్ తర్వాత పే, సాడే ఇవి ఉంటాయన్నమాట. ఈ 5 అక్షరాల్ని ఫైనల్ ఫార్మ్స్‌లో రాస్తారు. అంటే వర్డ్ చివరి అక్షరం అన్నమాట. వర్డ్ చివరొస్తే మార్పొస్తది. అదే మొదట్లో గాని, మధ్యలో గాని వచ్చినప్పుడు మామూలుగానే రాస్తాం. ఆ తర్వాత వీటికి అంకెల యొక్క విలువ ఉంటుంది. ఈ భాషలో ఏంటంటే అక్షరము, చిత్రము, సంఖ్య, నంబరు అట్లా 3 విధాలుగా ఉంటుందన్నమాట. వీటిని మనం ఆర్డినల్ వాల్యూస్, కార్డినల్ వాల్యూస్ అని మనం పిలుస్తాం అన్నమాట. వీటికి వాల్యూ ఉంటుంది. ఆలిఫ్ అంటే 1, బెత్ అంటే 2 అని అట్లా నంబర్స్ ఉంటాయి అన్నమాట. అక్షరాలకి నంబర్స్ ఉంటాయి. అదే మన తెలుగులో అయితే అట్లాగేం ఉండవు కదా! నంబర్స్ ఇచ్చుకోం, లైన్‌గా రాసేస్తూ ఉంటాం. ఈ ఆర్డినల్ వాల్యూలో మామూలుగా 1 నుంచి 22 వరకు రాసేస్తాం. 1 నుంచి 22 వరకు రాసేస్తాము. అవి ఆర్డినల్ వాల్యూ. కార్డినల్ వాల్యూ అంటే ఆలెఫ్ నుంచి యోద్ వరకి, ఆలెఫ్ నుంచి యోద్ వరకు. యోద్ చూసారా? 10వ అక్షరం యోద్. 10వ అక్షరం. ఈ యోద్ నుండి మారుతుందన్నమాట. మారిపోయి కాఫ్ 20 అవుతుంది. 10 తర్వాత 20 వస్తుంది. లామెద్ వచ్చి 30 అవుతుంది. అలా 30, 40, 50, 60, 70, 80, 90, 100. 100 తర్వాత మళ్ళా మార్పు వస్తుంది. 100 తర్వాత 110 రాదు. 200, 300, 400 వస్తుంది. ఇలా ఇవన్నీ మనం మళ్ళీ వివరంగా చెప్పుకుందాము. అయితే ఇది కుడి నుండి ఎడమకు రాసే భాష. కుడి నుండి ఎడమకు రాసే భాష. అన్ని భాషలు ఎడమ నుంచి కుడికి రాస్తూ ఉంటారు. మనం రాసేది కూడా అంతే కదా! ఎడమ వైపు నుంచి మొదలుపెట్టి కుడి వైపుకి రాసేస్తూ ఉంటాం. అలాగా మనకి మన భాషలో ఉన్నాయి. అయితే ఇక్కడ కుడి వైపు నుంచి ఎడమ వైపుకి ఈ భాష ఎందుకుంది అంటే, తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. కుడి వైపు నుండే, కుడి వైపునున్న గొర్రెల్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఎడమవైపు ఉన్న వాటికి ఆశీర్వాదం లేదు కదా, అవి నరకానికి వెళ్ళాలని. అట్లాగా కుడి వైపు అనేది కుడి చేత పట్టుకొని అని, ఇట్లా కుడి రైట్ అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కనుక ఇక్కడ ఆలిఫ్ తర్వాత తండ్రి, ఆలిఫ్ అనేది తండ్రి అక్షరం అనుకున్నప్పుడు బేత్ అనేది కుమారుని అక్షరం, అంటే కుడి వైపున. కనుక కుడి వైపు నుండి ఎడం వైపుకి రాయడం అనేది హెబ్రీ భాష. కుడి వైపు నుండి ఎడం వైపుకి రాయాలి. మళ్ళీ ఆ లైన్ అయిపోయినాక మళ్ళీ కుడికి రావాలి.
కుడి నుంచి ఎడమకు, కుడి నుంచి ఎడమకు ఇలా ఉంటుందన్నమాట. ఇవి పలకడానికి కొంచెం రాయడానికి మీరు ప్రయత్నం చేయండి. అయితే ముందు ఆలిఫ్ నేర్చుకోండి చాలు. ఈ ఆలిఫ్ చివరి అక్షరం టౌ. ఆలిఫ్ టు టౌ మనము ఎక్కువగా గ్రీక్ భాషలో అదైతే అంటాం. ఎలా గ్రీక్ భాషలో ఆల్ఫా ఓమేగా, ఆల్ఫా ఓమేగా అంటాం కదా. మాట వినిపిస్తుందమ్మా బాబు? నా మాట వినిపిస్తుందా? వినపడుతుందండి. ఆలిఫ్ టౌ అంటారు. ఇక్కడ హెబ్రీ భాషలో అయితే ఆలిఫ్ టౌ, ఆల్ఫా ఓమేగా, తెలుగులో ఆది అంతం. ఇలాగా ఆలిఫ్ టౌ అంటే అక్షరాల్లోనే అంత అర్థమైపోతుంది మనకి. ఆలిఫ్ నుంచి టౌ వరకు ఆది అంతం, మొత్తం బైబిల్ అంతా అక్షరాలనే పెట్టేశాడు దేవుడు. ఆది కాండం అనేది అక్కడ సృష్టి ఆరంభం అని, అది ఆ పదం, మొట్టమొదటి పదం బరషిత్. ఈ బరషిత్ అనే పదంలోనే బైబిల్‌లో ఏం చేయబోతున్నాడో దేవుడంతా పెట్టేశాడు. ఆ అక్షరాల్లోనే బరషిత్ లోనే మొత్తం ఆయన చేయబోయే కార్యం మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం గదా. ఆయన జగత్ ఉత్పత్తి పునాది వేయబడక ముందే సిలువలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఆయన ప్రణాళిక ఉందని, అవన్నీ ఒక్క పదంలోనే మనకి అర్థమయ్యేటట్టు పెట్టేశాడు దేవుడు. ఆ అక్షరాల యొక్క చిత్రలిపిని, ఆ అక్షరాల్లో ఉన్న భావనను మనం అర్థం చేసుకుంటే మనకి అంత అర్థం మనకి తెలుస్తుందనమాట. ఒక పదంలోనే అంత అర్థం పెట్టేస్తే దేవుడు, మరి హెబ్రీ భాష నేర్చుకోవడం ద్వారా మనం ఇంకెన్నో విషయాలు నేర్చుకోవచ్చు గదా. మరి మీరు కొంచెం కష్టమే కొత్త భాష అని, కష్టమే అయినప్పటికీ మీరు ఆ అక్షరాలని పలకడము, అక్కడ కింద రాసే ఉన్నాయి కాబట్టి పలకడము, ఆలిఫ్‌ని రాయడము అది చూడండి. ఒక అక్షరం నేర్చుకోండి చాలు. మరి ఎక్కువ కష్టం వద్దు. ఒక అక్షరం. వీలైతే తర్వాతయి ట్రై చేయండి. మళ్ళా మనం మరి నెక్స్ట్ వీక్‌లో ఇంకా కొంచెం ముందుకెళ్ళి అక్షరాలు నేర్చుకోవడము మొదలు పెడదాము. మరి దేవుడు ఇంతవరకు సహాయం చేసినందుకు దేవునికెన్న వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను.